Today we have Dr. Vijay Bhaskar, Senior Orthopedist. Welcome to Dhatri Health. Hi. మోస్ట్ క్వశ్చన్ చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే పాస్ట్ జనరేషన్లోని చాలా గట్టి మనుషులు ఉంటారని అంటారు, కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి ఇలా తగులుతా అలా బోన్స్ విరిగిపోవడం, చాలా వీక్ అయిపోతున్నారు అన్నారు. సో దానికి మేజర్ రీజన్ ఏంటంటారు? Orthopedics is the study of bone in joints and its related muscles and ligaments, tendons and different soft tissue around it. Orthopedics is study of joints also. So orthopedics lo bones is the worldwide which makes morphology of the human body. అంటే ఒక వ్యక్తి యొక్క గుర్తింపును, ఆ షేప్ని ఈ ఆర్థోపెడిక్ సిస్టంలోని స్కెల్టల్ సిస్టమ్ ఏర్పాటును బట్టి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సైజ్ అండ్ మార్ఫలాజికల్ చేంజెస్ కనబడుతుంటాయి. ఓకే. సో చైనాలో పొట్టిగా ఉంటారు, అమెరికాలో ఆఫ్రికాలో పొడుగ్గా ఉంటారు, యావరేజ్ హైట్ ఇండియాలో ఉంటారు. సో ఈ హైట్లో పాటు విడ్త్ డిజైనింగ్ కూడా అకార్డింగ్ టు ద రేసెస్ని బట్టి ఉంటుంది. అంటే ఒక్కొక్క కంట్రీలో ఎవరు ఎలా వాళ్ళ జీన్స్ నుంచి గ్రోత్ వస్తుందో ఆ స్కెలిటల్ సిస్టమ్ డిఫైన్ చేస్తుంది. సో స్కెలిటల్ సిస్టమ్ అంటే మీకు స్పెసిఫిక్గా చూడండి, దిస్ ఈస్ ద బోన్. ఈ బోన్ అన్నది పైన ఒక లేయర్ ఉంటుంది, లోపల ఒక లేయర్ ఉంటుంది. పైన ఒక లేయర్, లోపల ఒక లేయర్ అంటే మీకు ఈ బోన్ కార్టెక్స్ అంటామండి. ఇది పై లేయర్, ఇది ఇన్నర్ లేయర్. లోపల గూడు కట్టుకున్న ఒక జాలి లాంటి ట్రొబాక్యులర్ ప్యాటర్న్ అంటాం మేము. దాన్ని మనము గుజ్జు అనొచ్చు, మూల అనొచ్చు, లేకపోతే మ్యారో అనొచ్చు, బోన్ మ్యారో అనొచ్చు. సో రౌండ్ కార్టెక్స్ ఉండి మధ్యలో మీకు లేస్డ్ ఉంటుంది. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారము యూజువల్గా వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఆస్టియోపోరోసిస్. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆస్టియోపోరోసిస్లో ముఖ్యంగా ఈ యొక్క కార్టెక్స్ కానీ లేకపోతే ఈ యొక్క బోన్ లోపలి మ్యారో కానీ తగ్గినప్పుడు, అంటే దాని యొక్క సాంద్రత తగ్గినప్పుడు దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటే మనం తెలుగు భాషలో మెత్తబడ్డం అంటాం. సో ఈ మెత్తబడ్డానికి కారణం ఏంటంటే ఒకటి విటమిన్ డి. ఈ విటమిన్ డి అనేది మనకు సూర్యరశ్మి ద్వారా చర్మం నుంచి మనకు బాడీలోకి కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డిగా మన బాడీలోకి వస్తుంది. అంతేకాకుండా మనకు కాల్షియం తీసుకునే ఆహారం ద్వారా వచ్చే కాల్షియం అబ్జార్ప్షన్ కూడా విటమిన్ డి హెల్ప్ చేస్తుంది. సో మనం ఎంత సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతాం అన్నది ఒకటి. రెండోది ఎంత సఫిషియంట్ మనం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాం, అంటే అది కాల్షియం లాంటి, అంటే మిల్క్ కానీ, గ్రీన్ వెజిటబుల్స్ కానీ, గ్రీన్ సలాడ్స్ కానీ, లేకపోతే కాల్షియం సంబంధించిన నాన్ వెజ్ ప్రిపరేషన్స్ కానీ, ఇవన్నీ మనకు సమృద్ధిగా తీసుకున్నప్పుడే మనకు బోన్ స్ట్రెంత్ అన్నది మెయింటైన్ అవుతుంది. మూడోది, మనం తీసుకునే వాటర్లో చాలా మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఇట్లాంటి ఎన్నో మనకు మినరల్స్ ఉన్నప్పుడు మన బాడీ లోపల బోన్కి ఉండాల్సిన ఒక స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుంది. దాన్ని మనం ఆస్టియో అంటాం. ఆస్టియో అంటే ఎంటైర్ కాంప్లెక్స్ ఆఫ్ ద బోన్. సో ఈ మూడు విటమిన్స్ మనకు, ఈ మూడు విటమిన్స్ అండ్ మినరల్స్ ప్లస్ బి కాంప్లెక్స్ ప్లస్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ మనకు కార్బోహైడ్రేటు సఫిషియంట్ మోతాదులో మనం తీసుకున్నప్పుడే మన బాడీలోని మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఏదంటే అది స్కెలిటన్. ఆ స్కెలిటన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బాడీలో 206 ఎముకలు ఉంటే దాదాపుగా మీకు తెలియని విషయం ఏంటంటే 350 జాయింట్లు ఉంటాయి. ఇవి తల నుంచి మొదలెడితే మనకు బొటన వేలు వరకు జాయింట్స్ ఉంటాయి. సో ఈ ఆల్మోస్ట్ 350 అడల్ట్ బాడీలో ఉంటాయి. సో అబ్సల్యూట్లీ ఈ కాలంలో ఎక్కువగా ఈవెన్ పిల్లలలో కూడా బోన్ మెత్తగా ఉండడం, మైక్రో ఫ్రాక్చర్స్, మ్యాక్రో ఫ్రాక్చర్స్, వైలెంట్ ఫ్రాక్చర్స్ లాంటివి అవడం, అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం, వ్యక్తి యొక్క బోన్స్ కాఫ్ మజిల్స్లో నొప్పి రావడం, ఊరికే అలసిపోవడం, అంతేకాకుండా చిన్న దెబ్బలకే మేజర్ ఫ్రాక్చర్స్ అవడం, ఇలాంటి ఎన్నో కారణాలకి మనకు తెలిసి
విటమిన్ లోపం వలన మనకు ఈ ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి ఇందాక చెప్పుకున్నట్టు వస్తుంది. సో ముఖ్యంగా మనం ఎవ్రీ ఇయర్ సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా కనీసం మనము బోన్ డెన్సిటోమెట్రీ అని చెప్పేసి, అది మనం లెగ్ కానీ స్పైన్ కానీ ఒక స్కానర్లో పెడితే మన బోన్ యొక్క క్వాలిటీని, డెన్సిటీని అది రికగ్నైజ్ చేస్తుంది. సో మనకు కావాల్సినంత డెన్సిటీ లేకపోతే దాన్ని ఆస్టియోపోపీనియా అంటాం, కావాల్సిన ఎక్కువ డెన్సిటీ అంటే దాన్ని ఆస్టోపెనిక్ అంటాం. సో ఆస్టోపీనియా అంటే లో. సో ఇలా మనం చేసుకుంటూ ఆ తర్వాత మనం రక్త పరీక్షలో విటమిన్ డి కనీసం 30 కన్నా ఎబవ్ ఉండాలి, కాల్షియం కనీసం 9 కన్నా ఎక్కువగా ఉండాలి, మినరల్స్ వాటికి సంబంధించిన మ్యాక్సిమం మినిమం కాకుండా ఒక నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా మనకు బోన్ క్వాలిటీ పూర్ ఉన్నప్పుడే మన బోన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి మెత్తబడడం, అరిగిపోవడం, ఫ్రాక్చర్స్ అవడం, ట్యూమర్స్ అవడం, ఇన్ఫెక్షన్స్ రావడం, నడుము నొప్పి రావడం, షోల్డర్ పెయిన్స్ రావడం, ఇట్లా ఎన్నో చూస్తుంటాం. దానికి తోడు బోన్ లోపల ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఒక రక్త ప్రసారం దెబ్బతింటడం వల్ల కూడా ఆ బోను తొందరగా అరిగిపోవడం లాంటి సిమ్టమ్స్ మనకు కనపడతాయి. సో ఏదేమైనా ఇలాంటి డిజీజ్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే బేసిక్ ఇందాక చెప్పుకున్నట్టుగా రక్త పరీక్షలు, బోన్ డెన్సిటోమెట్రీతో పాటు సిమ్టమాటిక్ ఏరియా అంటే షోల్డర్ కానీ, నడుము కానీ, మోకాళ్ళు కానీ, ఇప్లో కానీ ఎక్కడైనా మనకు నొప్పి అనిపిస్తే ఆ ఏరియాను మనం ఎక్స్రే తీసుకుంటే బోన్ యొక్క అనాటమీ అంటే బోన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్, కార్టెక్స్ ఎలా ఉంది, దాని లోపల ట్రొబాక్యులర్ ప్యాటర్న్ అంటాం, గుజ్జు ఆర్ మ్యారోని ఎలా ఉంది, ఎన్ని లేసెస్లో ఉంది, టైట్ లేసెస్లో ఉందా, లూజ్ లేసెస్లో ఉందా, టైట్ లేసెస్లో ఉంటే బోన్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, లూజ్ లేసెస్లో ఉంటే బోన్ స్ట్రెంత్ తగ్గినట్టుగా మనం ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇలా మనకు ఆస్టోపోరోసిస్ ఆర్ బోన్ స్ట్రెంత్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని బట్టి మీకు ఫ్యూచర్లో మీ హెల్త్ను కూడా బోన్ పరంగా కాపాడుకునే ఆస్కారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ సచ్ అన్ ఇన్ఫర్మేటివ్ మెసేజ్. సో ఈ మెసేజ్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.